హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. సో ఈరోజు వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి పూజ చేసుకొని దేవుడి కోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాము. ఒకటి సేమియా, ఒకటి సిరా, ఇంకోటి పులిహోర. ఇవి మూడైతే దేవుడి కోసం చేశాము. ఎక్కువ క్వాంటిటీ చేశాను అనుకుంటున్నారేమో, ఎందుకు అంటే రూమ్లో నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అండ్ మేమైతే ఈరోజు చేసిన ఫుడ్ ఇదే. ఒకటి పులిహోరలోకి రూమ్లో తినడానికి ఆలూ కుర్మా అండ్ సేమియా, ఇంకోటి రవ్వ కేసరి. ఇవన్నీ చేసేలోపే నాకు నా ఫ్రెండ్కి అయితే చాలా ఆకలి వేసింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి. సో నేనైతే ఇక్కడ బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేను నా ఫ్రెండ్ అయితే ఎలా రెడీ అవ్వాలి, ఎలా పిక్చర్స్ తీసుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి అనేది అయితే డిస్కషన్ చేసుకుంటున్నాము. ఫైనల్లీ రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. సో గర్ల్స్ గురించి తెలిసిందే కదా ఎంతసేపు తీసుకుంటారు అన్నది. నా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే కొంచెం లేట్గా రెడీ అయ్యాను. ఎందుకు అనంటే గర్ల్స్కి కొన్ని టైమ్స్ ఏమవుతుంది అనంటే మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుందాము అన్నప్పుడే హెయిర్ స్టైల్ ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. సో ఈరోజు నా సిచ్యువేషన్ కూడా అలానే అయింది. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాము. సో ఇంకా రూమ్లో నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. తను శారీ కట్టుకున్న అమ్మాయి అయితే మా జూనియర్. కాలేజ్ ఎంట్రన్స్. సో ప్రజెంట్ నేను చదువుతుంది ఇక్కడే, ఇదే యూనివర్సిటీలో, సెంచురియన్ యూనివర్సిటీ. సో చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు, నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా, ఏం చదువుతున్నా అన్నది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇన్ డీటెయిల్గా వేరే వ్లాగ్లో నా కాలేజ్ గురించి అండ్ నేను ఎక్కడ చదువుతున్నా అనేది అయితే ఇన్ డీటెయిల్గా పెడతాను వ్లాగ్. హ్యాపీ గణేష్ చతుర్థి, హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ CUTM అనేది ఉంది కదా. CUTM అంటే సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇదే మా యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము. మా కాలేజీలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లోనే పక్కన మండపం ఉంటుంది. ఆ మండపంలో వినాయకుడిని అయితే పెడతారు. వినాయకునికి అయితే మంచిగా మొక్కుకొని బొట్టు పెట్టుకొని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వచ్చేసాము. అలా పీస్ఫుల్గా ఉంది కదా అని కొంచెం సేపు అక్కడే కూర్చొని కొన్ని పిక్స్ అయితే తీసుకొని బయటకి వచ్చేసాము. ఇదే మా కాలేజ్ ఎన్వైర్న్మెంట్. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే, ఎలాగో రెడీ అయ్యాం కదా, సో ఇక పిక్స్ దిగకుండా ఎలా ఉంటాము. అలా నా ఫ్రెండ్స్తో పాటు కొన్ని రీల్స్ అండ్ పిక్స్ దిగడానికి అయితే వెళ్తున్నాను. మంచిగా ఫొటోస్ అండ్ రీల్స్ అయితే తీసుకున్నాము. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అలా ఫొటోస్ అయితే తీసుకున్నాక ఇక రూమ్కి అయితే బయలుదేరిపోయాము. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే లంచ్ అయితే చేసేసి అలా రెస్ట్ తీసుకోవడమే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.